హాయ్ అండి, వీడియోలో లివ్కిక్ ఫాస్టాగ్ స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో లివ్కిక్ ఫాస్టాగ్ సంబంధించి వెబ్సైట్ అయితే ఇదండి. నేను మీకు లింక్ కూడా పంపిస్తాను. fleet.livkick.com అని ఎంటర్ చేసిన క్రోమ్లో వస్తుంది. తర్వాత మీరు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని కింద పాస్వర్డ్ ఇవ్వండి. ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియకపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఈ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి రీసెట్ చేసుకోవచ్చు పాస్వర్డ్. మీకు యూజర్ ఐడి అంటే మీ మొబైల్ నెంబర్, యూజర్ నేమ్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సెండ్ కొడితే ఓటీపీ వస్తుంది. తర్వాత మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చి లాగిన్ అవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఫస్ట్ ఇవ్వాలి. తర్వాత మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది లాగిన్ అవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కేవైసీ అని ఉంటుంది. ఇక్కడ ఇది కేవైసీ కంప్లీట్ అవ్వకపోతే మీకు అప్గ్రేడ్ కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడే స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే పైన ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి మీకు లోగో పక్కన, ఇక్కడ పైన టాప్లో ఇవ్వండి. ఇక్కడ మీకు 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేసి లాస్ట్లో మీరు చూసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్ హిస్టరీ అని ఉంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెహికల్ నెంబర్ ద్వారా తీసుకోవాలంటే మీకు ఇండివిజువల్గా ఏ వెహికల్కి సంబంధించి ఆ వెహికల్ స్టేట్మెంట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. లేదు కస్టమర్ ఐడి అంటే మీ మొబైల్ నెంబర్ ద్వారా కూడా తీసుకోవచ్చు. అప్పుడేంటంటే అన్ని వెహికల్స్ కలిపి మీకు స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. నేను పర్టికులర్గా నాకు కొన్న వెహికల్కి ఒక వెహికల్ది స్టేట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఒకటి నేనేం చేస్తానంటే మొబైల్ నెంబర్ ద్వారా తీసుకుంటున్నాను, కస్టమర్ ఐడి ద్వారా. ఇక్కడ పక్కన ఫెచ్ ట్రాన్సాక్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత మీకు క్రెడిట్ డెబిట్ అనేది ఇక్కడ వస్తుంది. ఏ టోల్ ప్లాజాలో ఎంత కట్ అయింది, టోల్ రీడ్ టైము, అలాగే అమౌంట్ కట్ అయిన టైము ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు పూర్తి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు పీడిఎఫ్లో మీ స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చూడండి ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేశాను, నాకు స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీ పేరు మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. స్టేట్మెంట్ అనేది పీడిఎఫ్లో ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. సో ఇదండి స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకునే విధానం.